కొండాపూర్ మండలంలో విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి ప్రభుత్వ హాస్టల్లో ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కొండాపూర్ మండలం మల్లేపల్లి గ్రామంలో గల షెడ్యూల్ కులాల బాలికల హాస్టల్ని తనిఖీ చేసి అక్కడ వంట తయారు చేసే విధానాన్ని, వంట సామాగ్రిని పరిశీలించారు. అక్కడ రెడీమేడ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వాడకాన్ని ఆపేయాలంటూ హాస్టల్ అధికారులకి సూచనలు చేశారు. అంటే ఒక పూట ఉంది, ఒక పూట పెట్టడం. సార్ టెండర్లో వాళ్ళు కందిపప్పు ఉప్మా రవ్వనా చూపి కారం కూడా మొత్తం బయటికి పప్పు పప్పు బయటకి చేంజ్ చేస్తాం. ఇంకా మీరు మార్చేయండి. సరే చూడండి, మీరు చూడండి వాసన చదవాలి. ఆ డిగ్రీలో మీరు మరి డాక్టర్ చదువుతారా, ఇంజనీర్ చదువుతారా, ఇంకేం చదువుతారా, మొత్తానికి ఏదో ఒకటి చేయాలి. అయితే బీఈడీ అయినా చేయాలి. సో గ్రూప్స్కి ప్రిపేర్ కావాలి, ఇంకైనా బ్యాంక్ ఎగ్జామ్ ప్రిపేర్ కావాలి, లేదా మిలిటరీలో ఉద్యోగాలు ప్రిపేర్ కావాలి. సో పేపర్ చదువుతుండాలి. పేపర్ చదువుతుంటే ఎక్కడెక్కడ అడ్వర్టైజ్మెంట్లు పడుతున్నాయి అని తెలుస్తున్నాయి రైట్. సో మీరు పేపర్ చదువుతూ అన్నీ తెలుసుకోవాలి పేపర్లలో. మీ పేపర్ ఇస్తామా కాదు. సో నేను 3 విషయాలు మీకు విద్యా కమిషన్ మీకు తెలిసి ఉంటుంది. సో మేము ఈ హాస్టళ్ళు, మధ్యాహ్న భోజనాలు, రెగ్యులర్ స్కూళ్ళల్లో, గురుకులాలలో సో పిల్లల యొక్క పరిస్థితి ఎట్లా ఉంది, సో భోజన పరిస్థితులు ఎట్లా ఉన్నవి, టాయిలెట్ పరిస్థితులు ఎట్లా ఉన్నవి, సో వాళ్ళ వసతులు ఎట్లా ఉన్నవి, ఇవన్నీ కూడా చూసి గవర్నమెంట్కి రిపోర్ట్ ఇవ్వాలనే ఉద్దేశంతో నెక్స్ట్ 10 రోజులు మొత్తం 33 జిల్లాలు కూడా మేము విజిట్స్ పెట్టుకున్నాము. సో దాంట్లో పాటుగా హాస్టల్స్ చూస్తున్నాము, రెసిడెన్షియల్ స్కూల్స్ చూస్తున్నాము, మామూలు రెగ్యులర్ స్కూల్స్ చూస్తున్నాము. సో దాంట్లో పాటుగానే ఈరోజు నేను ఇక్కడికి మల్లేపల్లి కొండాపూర్ మండలం సంగారెడ్డి జిల్లాకి రావడం జరిగింది. సో మా మిగతా సభ్యులు కూడా మిగతా జిల్లాలు కూడా వెళ్ళారు. సో అంటే ఏంటి అసలు గవర్నమెంట్కి ఎలాంటి రికమెండేషన్ చేయాలి, సో పిల్లలకి ఎలాంటి లోటుపాట్లు ఉన్నవి, ఎక్కడ ఇంకా మనకి సంస్కరణలు అవసరం ఉంటుంది, సో ఇలాంటి విషయాలు స్టడీ చేసి గవర్నమెంట్ రిపోర్ట్ ఇవ్వడానికి తెలంగాణ ఎడ్యుకేషన్ కమిషన్ అయిపోయింది జరుగుతుంది. బాగుందండి, ఏం సమస్యలు ఏం రాలేదు. కానీ కొంచెం ఇంకా మా వాళ్ళకి కొంచెం అవేర్నెస్, ఇప్పుడు ఈ ఫుడ్ పాయిజనింగ్ అయినప్పుడు ఎందుకు అవుతుంది, ఎట్లా అవుతుంది అనే వాటిని కొంచెము సో కొంతమేరకి అట్లా కొన్ని బోర్డు కూడా పెట్టించగలిగితే, సో అట్లాగే సాధ్యమైనంత వరకు ఫుడ్ ప్రొక్యూర్మెంట్ కూడా సో మామూలుగా ఈ రెడీ మిక్సర్ అది డేంజర్ అండి. రెడీ మిక్సర్స్ కొనొద్దు అన్నీ కూడా. సో అల్లం వెల్లిపాయలు లాంటివి కానీ, లేకపోతే పిచ్చి పసుపు, పిచ్చి కారాలు ఇవన్నీ మనకు బజార్లో దొరికేటివి కరెక్ట్ కాదు. సో అట్లాగే కొంచెము ఇవి కూడా మా వాళ్ళకి ట్రైనింగ్లు ఇస్తున్నాము, ఇంకా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. సో ఒక ప్రోటోకాల్, ఒక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ అని ఇప్పుడు తయారు చేస్తుంది గవర్నమెంట్. సో అది ఇంకొక 3-4 రోజులు వస్తుంది. అంటే ఫుడ్ వండడంలో కానీ, ఫుడ్ మెయింటైన్ చేయడంలో కానీ, అట్లాగే స్టోరేజ్ ఎలా చేయడంలో కానీ, సో ఎలాంటి శిక్షణ ఇవ్వాలని కానీ, వీటి మీద ఒక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ కూడా గవర్నమెంట్ తయారు చేస్తుంది.